హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే బీరకాయ బజ్జీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ రైస్, ఇడ్లీ, దోశతో చాలా బాగుంటుంది. సింపుల్ స్టెప్స్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. బీరకాయ బజ్జీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయని పీల్ రిమూవ్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలానే టమాటోస్, ఆనియన్స్ని కూడా కట్ చేసి తీసుకోండి. దాంతోపాటు ధనియాల పొడి, ఎండుమిర్చి, చింతపండు జ్యూస్, కొంచెం జీలకర్ర, మెంతులు కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. తర్వాత జీలకర్ర, మెంతులు మరియు ఆనియన్స్ని కూడా వేసి ఫ్రై చేయండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కట్ చేసిన బీరకాయ ముక్కలు, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి ఫ్రై చేయండి. బీరకాయ మగ్గుతున్నప్పుడే కట్ చేసిన టమాటోస్ని వేసి బీరకాయ స్మూత్గా అయ్యే వరకు ఫ్రై చేయండి. బీరకాయ మగ్గిన తర్వాత చింతపండు జ్యూస్ని యాడ్ చేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. బీరకాయ ఉడికినాక స్టవ్ ఆఫ్ చేయండి. బీరకాయలో ఉన్న వాటర్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి బీరకాయ మిశ్రమాన్ని పప్పు కర్రతో స్మాష్ చేసుకోండి. అంతే అండి, బీరకాయ బజ్జీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.